ఈరోజు మనం సేమియా ఉప్మా చేసుకుంటున్నాం. చూడండి, సేమియా ఉప్మాకు మనం ఆవాలు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు బాగా దోరగా ఎంచుకోవాలి. ఇట్లా దోరగా ఎంచుకోవాలి. మనం వేసుకున్న సేమియాలు బ్యామినో అయితే కొలత బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మిశ్రమం బాగా ఎంచాలి, బాగా ఎగుతూ ఉండాలి. చూడండి, మనం దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాం. ఇది కూడా బాగా ఎంచుకోవాలి. పసుపు వేయడం వలన దీంట్లో పసుపు వేయడం వలన మనము కడుపులో ఉండే యాంటీబయాటిక్స్ చంపేస్తుంది. కాబట్టి ప్రతి వంటకంలో పసుపు వేయడం మొత్తం ఓకే. ఇప్పుడు మనం తిరువాత వేగిన తర్వాత 1కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుందాం. దీన్ని బాగా కాగనీయాలి. ఎస్సును బాగా మరగాల. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎసురు కాగుతూ ఉంది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీంట్లో మన పదార్థం ఏదైతే ఉండదో సేమియా, దీంట్లో ఎత్తి మొత్తాల. అప్పుడు రాగాల సరాగాల ఈ పాటలాగా బాగుంటుంది సేమియా ఉప్మా. చూడండి ఫ్రెండ్స్, మనం సేమియా వేసుకున్నాం. దీన్ని 4 పక్కల బాగా కలగట్టాలి. ఆహా ఏమి రుచి, తినరా మై మరసి, రోజు తిన్నామంటే మోజు తీరనిది, తాజా కూరలలో సేమియా ఒకటండి, దీన్ని తింటే రోజు కావాలి అంటారు. ఆహా ఏమి రుచి, తినరా మై మరసి, రోజు తిన్నామంటే మోజు తీరనిది. చూడండి ఫ్రెండ్స్, మన సేమియా ఉప్మా కొత్త ఉడుకుతుంది. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొస్తే ఓ ముద్ది మంది, సర్లే పాపం అంటూ మన సేమియా ఉప్మా కొత్త ఉడుకుతుంది. ఇక 1-2 మినిట్స్లో మన సేమియా ఉప్మా తయారైపోతుంది.
చూడండి ఫ్రెండ్స్, తయారైపోయింది. మన సేమియా ఉప్మా. నన్ను దోసుకుందువటే వన్నెల దొరసాని, నన్ను దోసుకుందువటే వన్నెల దొరసాని, కందువలో దాసుకుందు నిన్నే నారాని, నిన్నే నారాని. నన్ను దోసుకుందువటే, నన్ను దోసుకుందువటే వన్నెల దొరసాని, కందువలో దాసుకుందు నిన్నే నారాని, నిన్నే నారాని. నన్ను దోసుకుందువటే. చూసినారు ఫ్రెండ్స్, ఇది మా అమ్మ చేసిన సేమియా ఉప్మా. ఓకే ఫ్రెండ్స్, ఓకే తిందాం రండి.